ఇవాళ మన డిబేట్లో ఫస్ట్ టాపిక్ సినిమాలు. ఒక 15 years బ్యాక్ వరకు చూస్తే సినిమాలు చాలా వరకు 100 days అని, 15 days అని, 50 days అని, ఒక్కొక్కసారి ఫస్ట్ వీకే లేచిపోయాయని, ఇట్లా ఎక్కువ రోజులు ఆడితే బాగా సినిమా మంచి హిట్ అయినట్టుగా మాట్లాడుకునేవాళ్ళు. అంటే మా చిన్నప్పుడైతే 100 days 1 year ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి, కొన్ని సినిమాలు ఒకే థియేటర్లో. అట్లాంటి ఇది ఉంది. ఈ మధ్యకాలంలో థియేటర్స్లో ఒక వారం ఆడితే సూపర్ హిట్, బాగా ఆడినట్టు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. థియేటర్లు ఎక్కువైపోవడం కావచ్చు, లేకపోతే ఓటీటీ రావడం కావచ్చు, లేకపోతే ఇంకో నెల అయితే ఎట్లా ఇంట్లోకి వచ్చేస్తుంది కదా, ఇంట్లో చూసుకుందాంలే అనే ఒక ఇది కావచ్చు. థియేటర్లకి వెళ్ళి సినిమా చూసే కల్చర్ తగ్గిపోయింది. అది చాలా రకాల కారణాలు ఉన్నాయి దానికి. కానీ ఈ కారణాలన్నిటిలోకి వచ్చిన ఒక కారణం పైరసీ. ఈ పైరసీ ఏ స్థాయికి వెళ్ళిందంటే, సినిమా మార్నింగ్ ఈ మధ్య స్పెషల్ షోలు వేస్తున్నారు, బెనిఫిట్ షోలు అని, మిడ్ నైట్ రిలీజ్ డేట్కి ముందు రోజు నైట్ వేసేస్తున్నారు. ఆ రోజు ఆ నైట్ షోకో లేదా మార్నింగ్ 6 o'clock 5 o'clock 4 o'clock వేసే స్పెషల్ బెనిఫిట్ షో అని ఏదో పేరుతో వేస్తున్నారు కదా. ఈ ప్రొడ్యూసర్లు, ఇండస్ట్రీ కూడా వేలం వేరుగా ముందే వేసేసి ఎక్కువ రేట్లు పెట్టి సొమ్ము చేసుకునే దీంట్లో పడ్డారు. అయితే ఎందుకు పాపం వాళ్ళ ఇబ్బంది కూడా ఉంది. ఎక్కువ రోజులు ఆడట్లా. ఆ ఫస్ట్ 2 daysలో వచ్చిన కలెక్షనే మెయిన్ కలెక్షన్. వాళ్ళకి సినిమాకు సంబంధించినంత వరకు బ్రేక్ ఈవెన్ అయిందా లేకపోతే ఏంటనేది ఆ ఫస్ట్ 2 days కలెక్షనే. అందుకని వాళ్ళు స్పెషల్ షోస్ వేసి దాన్ని ఏదో చేస్తున్నారు. మార్నింగ్ స్పెషల్ షో వేస్తే మధ్యాహ్నం ఫోన్ పెట్టుకుని సినిమా చూస్తున్నారు, ల్యాప్టాప్ పెట్టుకుని సినిమా చూస్తున్నారు, లేకపోతే ఫోన్లో దాన్ని టీవీలోకి మిర్రర్ చేసి చూస్తున్నారు. ఇంకా థియేటర్కి వెళ్ళే కల్చర్ తగ్గిపోయింది. యూత్ థియేటర్కి వెళ్ళడంలా, స్టూడెంట్స్ వెళ్ళడం లేదు. ఒక మోస్తరు వ్యూయర్ ఎవరు కూడా థియేటర్కి వెళ్ళి చూడట్లా. ఇంకా థియేటర్లో ఎక్కువ రోజులు సినిమా ఎందుకు ఆడుతుంది? ప్రొడ్యూసర్కి, ఎగ్జిబిటర్కి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మోస్ట్ ఆఫ్ ది వ్యూయర్స్, ఇంతకు ముందు 100 మంది వ్యూయర్స్ ఉన్నారు అనుకుంటే, ఒక 15 years బ్యాక్, ఒక 10 years బ్యాక్ మినిమం ఒక 100 మంది వ్యూయర్స్ ఉన్నారనుకుంటే, ఇప్పుడు ఆ 100 మంది వ్యూయర్స్ 200 మంది అయి ఉండొచ్చు. కానీ ఆ వ్యూయర్స్ థియేటర్కి వెళ్ళి చూడట్లా. 30% కూడా వెళ్ళట్లా థియేటర్కి. 70% ఇగో ఈ థెఫ్ట్ అయిన పైరసీనే చూస్తున్నారు. ఇదో కొత్త రకం దొంగతనం. అర్ధరాత్రి ఇళ్లలో దోచుకునే వాళ్ళని చూసాం, లేకపోతే జేబులు కొట్టేసే వాళ్ళని చూసాం, చైన్ స్నాచర్స్ని చూసాం, రకరకాల దొంగలను, గంధం చెక్కల స్మగ్లను చూస్తున్నాం, ఏనుగు దంతాల స్మగ్లను చూసాం, మేధో సంపత్తిని కూడా, మేధస్సుని దొంగిలించే వాళ్ళని కూడా చూసాం. ఐడియాలజికల్ థెఫ్ట్ అంటారు, దాన్ని చూసాం. కానీ ఇది ఒక రకమైన క్రియేటివిటీ థెఫ్ట్ అనమాట ఇది. సో ఈ రకంగా ఈ మధ్యకాలంలో గడిచిన ఒక 4-5 సంవత్సరాలుగా బాగా వినిపిస్తున్న పేరు ఐ బొమ్మ. ఈ ఐ బొమ్మ అనేది బాగా మోగిపోతుంది. చాలా మందికి ఇది చాలా ఇష్టమైన పేరు. ఇందాక నేను చెప్పిన కేటగిరీకి, యూత్కి, స్టూడెంట్స్కి, లేకపోతే అనవసరంగా డబ్బులు ఎందుకు పెట్టాలి, థియేటర్కి వెళ్ళి హాయిగా ఇంట్లోనే కూర్చొని చూద్దాం, లేదా చేతులు పట్టుకుని చూద్దాం. ఇప్పుడు ఆయన అంబానీ గారు చెప్పినట్టుగా దునియా కారులో ముఠీమే అని ఆయన ఒక టెక్నాలజీ వ్యూలో ఆయన చెప్తే, ఇప్పుడు సినిమా కారులో ముఠీమే, సినిమా దేకులో ముఠీమే అయిపోయింది ఫోన్లో. సో ఈ పరిస్థితుల్లో ఈ ఐబొమ్మ అనే ఒక వ్యవస్థ లేదా ఒక సైట్, ఒక వ్యక్తి నడిపించిన ఇది చెప్పొచ్చు, దీన్ని ఒక విప్లవం. కాకపోతే నెగిటివ్ షేడ్లో వచ్చిన విప్లవం ఇది. ఒక కొన్ని వేల మంది కార్మికులు కష్టపడి, కొన్ని వందల మంది ప్రొడ్యూసర్స్ కష్టపడి, టెక్నీషియన్స్, డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకపోతే మ్యూజిషియన్స్ కావచ్చు, చాలామంది ఇంకా అందులో 24 crafts కష్టపడి తీసిన సినిమాని మధ్యాహ్నానికల్లా నువ్వు ఫోన్లో పెట్టి చూపిస్తున్నావంటే ఎలా పట్టుకోవాలి వీడిని అని అల్లాడిపోతుంది ఇండస్ట్రీ గడిచిన 2-3 yearsగా అనేది ఎక్కువగా. ఎందుకంటే సినిమాలు కూడా బడ్జెట్ పెరిగింది విపరీతంగా. 1000 కోట్లు 1500 కోట్ల దాకా పెట్టి తీస్తారు కొన్ని సినిమాలు. అఫ్కోర్స్ 1 or 2 400 crores 500 crores అయితే చాలా ఉన్నాయి. ఆ డబ్బులు రాక ఎలా అనే ఒక క్రైసిస్లో పడింది ఇండస్ట్రీ డ్యూ టు దిస్ వన్ మ్యాన్ ఐ బొమ్మ.
వాడు రవి అనే ఒక వ్యక్తి, పొగడాలో తిట్టాలో తెలియని ఒక పరిస్థితి, ఒక మీమాంస. డెఫినెట్గా నెగిటివ్ షేడే తిట్టాలి, కానీ ఆ క్రియేటివిటీని ఏం చేయాలో ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే మొత్తం మీద మన హైదరాబాద్ పోలీసుని మనం అప్రిషియేట్ చేయాలి. చాలా సంవత్సరాలుగా టాలీవుడ్, ఫర్ దట్ మ్యాటర్ నాట్ ఓన్లీ టాలీవుడ్, సౌత్ ఇండియన్, బాలీవుడ్తో సహా, బాలీవుడ్ అండ్ సౌత్ ఇండియా ఆల్ లాంగ్వేజెస్ సినిమా వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఒక సిస్టమ్ని బ్రేక్ చేయగలిగారు. ది గ్రేట్ హైదరాబాద్ పోలీస్, నో డౌట్. అతన్ని పట్టుకున్నారు, ట్రాక్ చేశారు, అతను కొన్ని నెలలుగా ట్రాక్ చేశారు, పట్టుకుని అతనితోనే మొత్తం డిలీట్ చేయించారు, అతనితోనే సైట్ క్లోజ్ చేయించారు. అతను ఇవాళ ఈవినింగ్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఐబొమ్మ అనేది ఇక మీదట ఉండదు అని చెప్పి వాళ్ళతోనే స్టేట్మెంట్ కూడా వచ్చింది. కానీ కొన్ని డౌట్స్, ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, అంటే పుట్టడం అంటే మనిషిగా కాదు, ఈ రకమైన మనిషిగా, ఇవన్నీ చాలా సందేహాలు ఉన్నాయి. ఇవన్నీ మనతో మాట్లాడడానికి సైబర్ క్రైమ్స్ డీసీపీ కవిత ధారా గారు మనతో లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. డీసీపీ గారు నమస్తే అండి, వెరీ గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. నమస్తే, గుడ్ ఈవినింగ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. డీసీపీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా రకాల దొంగతనాలు చూశారు కదా. క్రైమ్స్ అంటే దొంగతనాలు మేజర్గా, అఫ్కోర్స్ మర్డర్స్ అవి వేరనుకోండి. ఈ దొంగతనాలు చాలా డీల్ చేసిన మీకు ఈ దొంగతనం ఎలా అనిపించింది? మీ ఫస్ట్ రియాక్షన్ ప్లీజ్ ఆన్ దిస్ ఐబొమ్మ కేస్. ఇది మీరు అన్నట్టు నార్మల్ దొంగతనాలతో పోలిస్తే ఇది డిఫరెంట్ అండి. పైరసీ అనేది డిజిటల్ దొంగతనం అనొచ్చు మనము. ఈ డిజిటల్ పైరసీ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ ఫ్రమ్ నార్మల్ థెఫ్ట్ అండ్ రాబరీ ఇలాంటి కేసెస్తో పోలిస్తే. ఎందుకంటే అక్కడ ఫిజికల్గా అసాల్ట్ చేయడం, లేకపోతే ఫిజికల్గా పర్సన్ ఎవరైతే దొంగ ఉంటాడో వచ్చి తీసుకెళ్లడం చూస్తుంటాం మనం. పట్టుకున్నప్పుడు అదంతా కూడా ఎవిడెన్స్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. బట్ ఈ డిజిటల్ పైరసీలో ఏంటంటే తెలియదు, దొంగతనం ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియదు, అది ఎక్కడ పోస్ట్ చేస్తున్నారో కూడా తెలియదు. దానివల్ల లాస్ మాత్రం కనిపిస్తుంది అనమాట, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈ మూవీ ఇండస్ట్రీకి. సో ఇది ఎంటైర్లీ డిఫరెంట్ అండి, ఆ యాంగిల్లో మేము చూసాము. మీరు మీ నేతృత్వంలో మీ టీం పనిచేసింది, దీన్ని ట్రాక్ చేసింది, అందుకు మీకు పూర్తిగా అప్రిషియేషన్స్ అండి మా వైపు నుంచి. డీసీపీగా మీరు లీడ్ చేశారు టీంని, కమిషనర్ గారు కూడా ఇవాళ చెప్పారు మీ గురించి లీడ్ చేశారని. సో ఎలా మీరు ఈ మనిషిని ఎలా ట్రాక్ చేశారు? ఎందుకంటే అతను సవాలు కూడా చేశారన్నారు కదా, దమ్ముంటే పట్టుకోండి, సంథింగ్ ఏదో ఉంది కదా. సో ఎలా ట్రాక్ చేశారు ఇతన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్రిసియేషన్ అండ్ కంగ్రాచులేషన్స్. సిపి గారి యొక్క ఎంకరేజ్మెంట్, మోటివేషన్ ఇచ్చినటువంటి దీంతో మా టీం అంతా కూడా వర్కౌట్ చేసింది. మనకు తెలిసినట్టు లాస్ట్ ఆగస్ట్లో ఒక పైరసీ కేసు డిటెక్ట్ చేసి అప్పటి సిపి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. దానిలో కూడా మేము ఒక 10 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా మూవీ పైరసీకి సంబంధించిన కేసే. అయితే అది డిటెక్ట్ చేసి అరెస్ట్ చేసిన తర్వాత యాంటీ పైరసీ సెల్ వాళ్ళు మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి అని అంటే, ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన వెబ్సైట్స్లో అడ్మిన్సే కాకుండా ఇంకా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఐబొమ్మ అని చెప్పేసి, బప్పం టీవీ అని చెప్పేసి, ఈ వెబ్సైట్స్లో కూడా కంటెంట్ పోస్ట్ అవుతుంది, పైరేటెడ్ కంటెంట్. దీని ద్వారా వస్తున్నటువంటి లాస్ కూడా క్రోర్స్లో ఉంది. కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయాలి, వెనక ఎవరు ఉన్నారో, నెట్వర్క్ అంతా ఏముందో బ్రేక్ చేసి డిటెక్ట్ చేయమని చెప్పేసి మనకి యాంటీ పైరసీ సెల్ వాళ్ళు ఆగస్ట్ 30th ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దాన్ని బేస్ చేసుకొని మన దగ్గర ఐటీ యాక్ట్, అట్లాగే పైరసీ, మన సినిమాటోగ్రాఫ్ యాక్ట్, వీటన్నిటిలో కూడా సెక్షన్స్లో కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. చేసినప్పుడు మనకేంటంటే వెబ్సైట్స్ మాత్రమే తెలుసు, ఆ వెబ్సైట్స్ ఫిజికల్గా చూస్తున్నాము. దాని వెనకాల ఎవరు ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయాలి అని అంటే లిటరల్గా మనకి క్లూలెస్ అనమాట. సో దాన్ని మనం వెబ్సైట్ని స్టడీ చేసి దానిలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు హోస్ట్ చేశారు, దాని వెనకాల ఎవరు ఉండొచ్చు, కంటెంట్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు,
ఏజెన్సీ ఎవరు, ఎక్కడ రిజిస్టర్ అయింది వెబ్సైట్, రిజిస్ట్రేషన్కి పెట్టిన వాళ్ళు ఎవరు, ఇట్లా ఈ డీటెయిల్స్ అన్నిటి కోసం మనం అడగడం జరిగిందండి. ఈ హోస్టింగ్ ఏజెన్సీస్ కానీ లేకపోతే ఈ వెబ్సైట్ ప్రొవైడర్స్, కంటెంట్ ప్రొవైడర్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే అబ్రాడ్ ఉంటారు, మన ఇండియన్ సాయిల్ మీద ఉండరు అనమాట. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మా దాని ప్రకారమే మేము డేటా ఇస్తామని మనకు చెప్తారు. సో ఇనీషియల్గా క్లౌడ్ ఫ్లేర్ అని, అట్లాగే కొంతమందితో అలెక్స్ హోస్ట్ అని, ఇట్లా రిజిస్ట్రీ వాళ్ళతోటి వీళ్ళందరితో కూడా మేము గూగుల్ మీట్లో మాట్లాడి వాళ్ళకి నోటీసెస్ సర్వ్ చేసి ఈ వెబ్సైట్స్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడగడం జరిగింది. అయితే ఏంటంటే వాళ్ళకి ఇది బైండింగ్ కాదు. వాళ్ళు ఏం చెప్తారు, కంటెంట్ ప్రొవైడ్ చేయడమే మాది, జస్ట్ లైక్ ఎనీ ఇంటర్నెట్ కనెక్షన్ ప్రొవైడ్ చేసినట్టు మేము మా డేటా ఫ్లోకి యాక్సెస్ ఇస్తున్నాము, ఏ డేటా వెళ్తుంది అనేది మేము రెగ్యులేట్ చేయము, వీఆర్ నాట్ లైబుల్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన రిప్లైస్ అనమాట. సో దీన్ని ఫర్దర్గా మేము ఛాలెంజ్గా తీసుకొని హోస్టింగ్ ఏజెన్సీ తోటి కాంటాక్ట్ చేసి, తర్వాత డేటా సెంటర్స్ ఇండియాలో ఉన్న వాళ్ళతోటి కాంటాక్ట్ చేసి, బై ఆల్ మీన్స్ ట్రై చేసి అసలు ఆ వెబ్సైట్లోకి ట్రాఫిక్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది, యాడ్స్ ఎక్కడి నుంచి పోస్ట్ అవుతున్నాయి, ఈ పేమెంట్ డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా డిఫరెంట్ మీన్స్లో మేము అనలైజ్ చేసి టెక్నికల్గా ఫైనల్గా ఈఆర్ ఇన్ఫోటెక్ అని చెప్పేసి ఒక కంపెనీకి సంబంధించిన వ్యక్తి దీని వెనకాల ఉన్నాడు అనేది మేము ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అది ఐడెంటిఫై చేయడానికి ముందు 3-4 మేము పట్టుకున్నాం. శివాజీ, దుద్దిళ్ళ శివాజీ అని అతన్ని అరెస్ట్ చేశాము, అట్లాగే సూసర్ల ప్రశాంత్ అని అతన్ని అరెస్ట్ చేశాము. ఎవరి నంబర్స్ అయితే ఉన్నాయో, ఎక్కడి నుంచి ట్రాఫిక్ జనరేట్ అవుతుందో వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి మేము అరెస్ట్ చేశాము. అయితే వీళ్ళకి మెయిన్ రోల్ ఉన్నది అని మనకు అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ పార్ట్ ఆఫ్ ద క్రైమ్లో ఉన్నారు. సో వీళ్ళ వెనకాల ఉన్న మెయిన్ వ్యక్తి ఎవరు అనేది మనం చూసినప్పుడు ఈ ఈఆర్ ఇన్ఫోటెక్కి సంబంధించి ఇమండి రవి అనే అతన్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని యొక్క అకౌంట్ ట్రాన్సాక్షన్స్, అట్లాగే అతని ట్రావెల్ హిస్టరీ, ఇట్లా మొత్తం అన్ని డీటెయిల్స్ చూసిన తర్వాత ఇతనే మెయిన్ అక్యూజ్డ్ అనే కన్క్లూజన్కి వచ్చామండి. ఓకే, అయితే డీసీపీ గారు ఇక్కడ ఈ ఎన్ని సినిమాలు వీళ్ళు చేశారు, ఈ సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ ఎక్కడ పెట్టారు ఏంటి, దాంట్లోకి వెళ్లే ముందు ఇక్కడ నాకు ఒక బేసిక్ డౌట్ వస్తుంది. ఈ వెబ్సైట్ డొమైన్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు నాకు తెలిసినైతే 2-3 ఉన్నాయి, గోడాడీ అని, 3ix అని, ఇట్లా 2-3లోనే మనం ఆ డొమైన్స్ రిజిస్టర్ చేసుకుంటాము. ఆ డొమైన్ సపోజ్ నేనే ఉన్నాను, ఒక డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్సైట్ స్టార్ట్ చేశాను అనుకోండి, దాంట్లో ఇల్లీగల్గా లేకపోతే యాంటీ యాక్ట్లకు విరుద్ధంగా నేను ఏదన్నా పోస్ట్లో లేకపోతే ఇట్లాంటి కంటెంట్ ఏదో పెట్టాను అనుకోండి, యాజ్ డిపార్ట్మెంట్ పోలీస్గా మీరు ఇది చట్ట విరుద్ధమైన కంటెంట్ ఉంది ఇందులో, దీన్ని డియాక్టివేట్ చేయాలని పోలీసు నుంచి అడిగితే కూడా ఏజెన్సీలు చేయడానికి లేదా, చేయరా వాళ్ళు? మీరు అన్నట్టు గోడాడీ కానీ ఇట్లా కొన్ని హోస్టింగ్ ఏజెన్సీస్ ఉన్నాయండి, డొమైన్స్ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇండియన్ సాయిల్ మీద ఇండియన్ లాస్ ప్రకారము కొన్ని మనకుంటాయి, వాళ్ళు ఫాలో అయ్యే నామ్స్ ఏం చెప్తారంటే మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ఉంటే మేము ఇస్తాము ఇన్ఫర్మేషన్, ఎందుకంటే వాళ్ళ యొక్క అథారిటీస్ అన్నీ కూడా అబ్రాడ్ ఉంటాయి, యుఎస్ఏ కానీ ఇంకా యూరోపియన్ కంట్రీస్ కానీ ఉంటాయి అన్నమాట మోస్ట్లీ. సో మా చట్టాలకు అనుగుణంగా మీ దగ్గర లీగల్ ట్రీటీ ఉంటే, మ్యూచువల్ లీగల్ ట్రీటీ ఉంటే దాని ప్రకారం మేము డేటా ప్రొవైడ్ చేస్తాం, కానీ అదర్వైజ్ ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు ఫ్లాట్గా రిప్లై ఇస్తారండి మనకి, నోటీస్ పంపినా ఏం చేసినా కానీ. ఈ క్లౌడ్ ఫ్లేర్లో కూడా ఫస్ట్ మనకు అదే ఎదురైంది. సో అప్పుడు మనము ఇండియాలో ఉన్నటువంటి వీళ్ళని పట్టుకొని ఇదంతా కూడా వర్కౌట్ అంతా జరిగిందండి. అంటే ఇప్పుడు ఈ పైరసీ వెబ్సైట్స్ హోస్ట్ చేసినవి నాట్ వైట్ హోస్టింగ్ ఏజెన్సీస్ అనమాట. వాళ్ళందరూ కూడా అతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు కూడా గ్రే ఏరియాస్ ఉన్నాయి, అవి మేము ఎన్కాష్ చేసుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఇది ఇంకొక యాంగిల్, ఈ కేసులో ఇది ఇంకొక యాంగిల్. డొమైన్ హోస్ట్ చేసే వాళ్ళు కూడా గ్రే ఏరియాస్ ఉన్నాయనేది ఇదొక సవాలే డిపార్ట్మెంట్ కానీ టోటల్ ప్రపంచానికి కూడా. సో డీసీపీ గారు ఈ మొత్తం దీంట్లో ఇన్వెస్టిగేషన్లో కానీ ఇతను పట్టుకునే క్రమంలో ఆ సినిమాలు ఎన్ని ఉన్నాయి, ఆ సాఫ్ట్వేరు ఎక్కడెక్కడ వీళ్ళు ఆపరేషన్ చేశారు, దీంట్లో ఈ నెట్వర్కింగ్లో ఇంకెవరెవరి, డీసీపీ గారు ఒకసారి ఇతను ఏ ధైర్యంతో పోలీసులకే సవాల్ చేశాడండి, దమ్ముంటే పట్టుకోండినో లేకపోతే ఏదో పెట్టాడని వచ్చింది కదా, అది రకరకాలుగా ట్రోల్ అయింది సోషల్ మీడియాలో, బట్ ఏ ధైర్యంతో చేశాడు, ఏమన్నాడు, ఏమని చేశాడు?
బేసికల్గా ఇతను మనం August 29th పైరసీ కేసులో ప్రెస్ మీట్ పెట్టారండి. అప్పుడు సిపి గారు ఒక 10 మెంబర్స్ని అరెస్ట్ చేసినట్టు ఇదంతా కూడా జరిగింది. సో ఆ ప్రెస్ మీట్ అయినప్పుడు ఇంత పైరసీ కేసు డిటెక్ట్ చేసి అరెస్ట్ చేసిన వాళ్ళు ఐబొమ్మ కూడా పైరసీ వెబ్సైటే కాబట్టి దాని దగ్గర రావడానికి కూడా ప్రయత్నం చేస్తారు అనేసి అతను ఎక్స్పెక్ట్ చేసి ప్యానిక్ అయ్యి అతను పెట్టిన మెసేజ్ అదే అని నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. ఎందుకనంటే అతను పోలీసులకు డైరెక్ట్గా ఛాలెంజ్ చేశాడా లేకపోతే మూవీ వాళ్ళకి చేశాడా అనేది పక్కన పెట్టి మనకు వచ్చిన కంప్లైంట్ మీద మనం ఇన్వెస్టిగేట్ చేసాము. డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అతన్ని అప్రహెండ్ చేసాము. సో ఇలాంటి ఛాలెంజెస్ కానీ ఇలాంటివి మేము ఎప్పుడు కూడా పట్టించుకోము. మా యొక్క డ్యూటీలో భాగంగా ఇతన్ని మేము అరెస్ట్ చేసాము. ఇన్ కేసు అతను నిజంగానే పోలీసుని ఛాలెంజ్ చేశాడు అని అంటే అతనికి అర్థమైంది. మార్నింగ్ సిపి సార్ కూడా చెప్పారు ప్రెస్ మీట్ లో. సో ఛాలెంజ్ చేసిన అతను ఇప్పుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి. అంటే నేను కూడా అతను ఛాలెంజ్ చేసిందని మీరు పట్టించుకుంటారనే ఉద్దేశంతో అడగల. కాకపోతే డెఫినెట్ గా మీరన్న వర్డే పానిక్ అయ్యో లేకపోతే ఒక రకమైన తెలియని ఒక భయంలోనే తప్పులు చేస్తారు. అదే తప్పు చేసినట్టున్నాడు. సో అది అలా ఉంచితే ఇక్కడ ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ లో ఇతనికి సహకరించిన వాళ్ళు ఎవరు అనేది ఏమన్నా మీరు ట్రేస్ చేయగలిగారా? ఇవాళ చెప్పిన దాంట్లో సిపి గారు చెప్పిన దాంట్లో చాలా డీటెయిల్డ్ చెప్పారు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇతనికి ఎవరో సహకరించారు. అదేంటి సిస్టమ్ ఆ నెట్వర్కింగ్ ఏమన్నా ఐడెంటిఫై చేశారా? సర్ప్రైజింగ్ ఏంటంటే అండి, ఇంత పెద్ద నెట్వర్క్కి ఉన్నది ఇతను ఒక్కడే. యాక్చువల్గా ఇతనికి పార్ట్నర్స్ కానీ ఎవరు, మీ పార్ట్నర్స్, నీ అసోసియేట్స్ ఎవరు, సెకండ్ ఇన్ కమాండ్ ఎవరు అనేసి మనము వెరిఫై చేశాము. అతనితో ఓరల్గా ఇంట్రాగేషన్ టైంలో కూడా క్వశ్చన్ చేసినప్పుడు మనకి బయటపడినటువంటి ఫ్యాక్ట్ ఏంటి అని అంటే ఇతను హోల్ అండ్ సోల్ ఐబొమ్మ అండ్ బప్పం టీవీ వెబ్సైట్స్ మీద వెనకాల ఉన్నది ఇతనే హోల్ అండ్ సోల్. సింగిల్ మ్యాన్ ఆర్మీ అనమాట. పార్ట్నర్స్ అన్న దానికి ఇతను ఫారినర్సే ఉన్నారు, హోస్టింగ్ ఏజెన్సీసే ఉన్నారు అనేది చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ నేను అది అడగడానికి కారణం ఏంటంటే సోర్స్ ఆఫ్ కంటెంట్. ఇతను వన్ మ్యాన్ ఆర్మీయే నో డౌట్, కానీ సోర్స్ ఆఫ్ కంటెంట్ అది అతనికి ఎలా వస్తుంది? ఇప్పుడు మనం సింపుల్ అతను ఒక సినిమాని అప్లోడ్ చేయాలి, రిలీజ్ అయిన రోజే చేస్తున్నాడు అని అంటే అది ఎవరో షూట్ చేసి అతనన్నా షూట్ చేయాలి, లేకపోతే ఎవరో షూట్ చేసి అతనికి ఇస్తూ ఉండాలి. ఆ సోర్స్ ఆఫ్ కంటెంట్ ఏమన్నా ఐడెంటిఫై చేశారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా ఈ సోర్స్ ఆఫ్ కంటెంట్ గురించి మనం వెరిఫై చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్లో మనకి 2 మెథడ్స్లో ఇతను చేస్తున్నట్టు ఐడెంటిఫై చేసాము. ఫస్ట్ మెథడ్లో ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్స్ని, టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటున్నాడు. టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఏంటంటే ఈ మూవీని థియేటర్లో రికార్డ్ చేసి హెచ్డి మూవీ ఫామ్లోకి మార్చి దాన్ని లింక్స్ ఫామ్లో అమ్ముతున్నారు అనమాట. చాలా ఛానల్స్ ఉన్నాయి టెలిగ్రామ్లో, గ్రూప్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఐడీస్ తోటి వీళ్ళు అమౌంట్ తీసుకొని క్రిప్టో ఫామ్లో అమ్మడం జరుగుతుంది. సో ఇతను చెప్పింది ఏంటి అని అంటే ఈ మూవీస్ అన్నీ కూడా త్రూ టెలిగ్రామ్ ప్రొక్యూర్ చేసి అప్లోడ్ చేస్తున్నాడు. అది ఫస్ట్ మెథడ్. సెకండ్ మనం చూసినట్లయితే ఈ ఓటీటీలో వస్తున్నటువంటి కంటెంట్ అనమాట. ఈ ఓటీటీలో వస్తున్న కంటెంట్ని డౌన్లోడింగ్ ఆప్షన్ లేదు కాబట్టి ఇతను థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి ఈ ఓటీటీ కంటెంట్ అంతా నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ ఇట్లా ఎక్కడెక్కడ వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఉన్న కంటెంట్ అంతా కూడా ఇతను ప్రొక్యూర్ చేసి ఇతని వెబ్సైట్లో ఒకే వెబ్సైట్లో మొత్తం ఆల్ ప్లాట్ఫామ్స్ కంటెంట్ కూడా పెట్టడం జరుగుతుందండి. ఈ 2 వేస్లో ఇతను ప్రొక్యూర్ చేసి అప్లోడ్ చేస్తున్నాడు. సో మీరు అన్నట్టు పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అని అంటే ఇప్పుడు ఈ టెలిగ్రామ్ ద్వారా ఇతనికి అమ్మిన వాళ్ళు, ఓటీటీ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఇతనికి ఫెసిలిటేట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా పార్ట్ ఆఫ్ ద క్రైమ్ గానే మనం భావించవచ్చు. అయితే మీరు అన్నట్టుగా ఓటీటీ ప్లాట్ఫామ్ కి వన్స్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత, సినిమా రిలీజ్ అయినాక 1 monthకో 2 monthskో ఓటీటీకి వస్తుంది. వన్స్ టీవీలో వచ్చిన దాన్ని మనకున్న ఇప్పుడున్న టెక్నాలజీలో ఇట్స్ వెరీ ఈజీ ప్రాసెస్ టు డౌన్లోడ్ ఆర్ క్యాచ్ ఇట్ కదా, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ సినిమా రిలీజ్ అయిన రోజు మధ్యాహ్నానికే అతను దీంట్లో పెట్టేస్తున్నాడు, అతని ఐబొమ్మనో బప్పం టీవీయో సంథింగ్ వాట్ ఎవర్ అది పెట్టేస్తున్నాడు కదా. ఇది థియేటర్స్లో షూట్ చేసింది అంటే అన్ని థియేటర్స్లో షూట్ చేయడం సాధ్యం కాదు, ఎందుకంటే అక్కడ కెమెరాలో పెట్టేస్తారు చాలామంది. కొంతమంది ఎవరో సహకరిస్తూ ఉంటారు థియేటర్స్లో వాళ్ళు, అది సిటీలోనా బయట రూరల్లోనా, అట్లాంటిది ఏమన్నా మీ ఇన్వెస్టిగేషన్లో ఐడెంటిఫై అయిందా?
ఇంతకుముందు మనం ఏదైతే పైరసీ కేసు చెప్పామో 10 మందిని అరెస్ట్ చేశామని ప్రశాంత్ అండ్ అదర్స్, ఆ కేసులో ఈ క్యామ్ కార్డింగ్ చేస్తున్న సో క్యామ్ కార్డింగ్ అంటే థియేటర్ లో రికార్డ్ చేస్తున్న పర్సన్స్ ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేశామండి. ఆ టైంలో మన ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ టెలిగ్రామ్లో చూసినా లేకపోతే మన ట్విట్టర్ ప్లాట్ఫామ్లో మీమ్స్, ఇంకా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అలాగే వెబ్సైట్స్లో స్టడీ చేసినప్పుడు అక్రాస్ ఇండియా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. డబ్బుల కోసము క్యామ్ కార్డింగ్ చేస్తూ అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఈ ఓటీటీ కంటెంట్ని అప్లోడ్ చేయడానికి ఫెసిలిటేట్ చేసే అప్లికేషన్స్ ఇది చేసే వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఇన్వెస్టిగేషన్లో మనకి బయటపడింది. సో ఇతను వీళ్ళ ద్వారా ప్రొక్యూర్ చేసుకుంటున్నాడు, ది కండిషన్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అనేది మనకు తెలిసింది. అయితే ఇతనికి ఎవరెవరు సప్లై చేశారు, క్యామ్ కార్డింగ్ ఇతని విషయంలో ఎవరు చేశారు అనేది ఇంకా మనం ఇన్వెస్టిగేషన్లో బయటపడాలి. మనకి ఈ పైరసీ బాగా ఎక్కువైపోయిన తర్వాత గడిచిన ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ 3 years 4 years నుంచి ఇండస్ట్రీ కూడా చాలా అలర్ట్ అయింది. విత్ పోలీస్ కోఆపరేషన్ అనండి, లేకపోతే జాయింట్ ఆపరేషన్స్ అనండి, చాలా చోట్ల ఈ థియేటర్స్లో ఎవరైనా రికార్డ్ చేస్తుంటే మొబైల్స్లో కానీ క్యామ్ కార్డింగ్ కానీ ఇటువంటివి చేస్తుంటే చాలా మందిని పట్టుకున్నారు, డిలీట్ చేశారు, వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇంత ముందు కూడా జరిగినాయి. అయితే ఇక్కడ ఈ మొత్తం ఆపరేషన్ అంతా కొంత స్టడీ చేస్తే నాకు వచ్చిన ఒక డౌట్, అది మీరు క్లియర్ చేస్తారనుకుంటున్నాను నేను. అదేంటంటే మన దగ్గర రూల్స్ ఉన్నాయి, మన దగ్గర ఇండస్ట్రీ మానిటరింగ్ ఉంది, మన దగ్గర పోలీస్ మానిటరింగ్ ఉంది, కానీ ఇదే సినిమాలు ఓవర్సీస్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. 1 day అడ్వాన్స్, 1 day బిఫోర్ రిలీజ్ అవుతాయి. అక్కడ ఓవర్సీస్లో దీన్ని కంట్రోల్ చేసే సిస్టమ్ కానీ అక్కడ పోలీసు ఎందుకు పట్టించుకుంటారు దీన్ని? అక్కడేమన్నా రికార్డ్ చేసినట్టు ఏమైనా చెప్పాడా ఈ రవి? రవి విషయంలో ఈ రికార్డు చేసింది, థియేటర్లో రికార్డ్ చేసింది అనే కాన్సెప్టే రాలేదండి. ఎందుకంటే ఇతను ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా ప్రొక్యూర్ చేసుకుంటున్నాడు. అది ఓవర్సీస్లో చేసి ఇతనికి అమ్మారా లేదు ఇండియన్ సాయిల్ మీదే చేశారా అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇతని దగ్గర మనం ఉన్న మూవీస్ హార్డ్ డిస్క్లో చూసినప్పుడు మోర్ దాన్ 21,000 మూవీస్ ఉన్నాయి, మూవీస్. సో అవన్నీ ఇతను అప్లోడ్ చేయడం, సో ఎట్లా ఎప్పుడు అప్లోడ్ చేశాడో, అతనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా కూడా మనము వెరిఫై చేయాల్సింది ఉందండి. సో ఆ ప్రాసెస్ లో ఇన్ కేస్ మేబీ పాసిబిలిటీ ఉంది ఫారెన్ థియేటర్స్ నుంచి కూడా రికార్డ్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అక్కడ సర్వేలెన్స్ కూడా ఉండకపోవచ్చు. సో అక్కడ నుంచి చేసినవి ఇతను ప్రొక్యూర్ చేశాడా ఇవన్నీ కూడా వెరిఫై చేయాలండి. ఇన్వెస్టిగేషన్ లో అది బయటపడుతుంది. డీసీపీ గారు, ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే నేను విన్నది, ఇప్పుడు సపోజ్ మనకి ఇంట్లో హోమ్ థియేటర్స్ ఉంటాయి కదా, చాలామంది ఈ మధ్యకాలంలో ఇంట్లోనే హోమ్ థియేటర్ సిస్టమ్ పెట్టుకుంటున్నారు. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ థియేటర్స్లో కలెక్షన్స్ తగ్గిపోవడానికి, థియేటర్కి వెళ్ళి చూడకపోవడానికి. అఫ్కోర్స్ అది వాళ్ళ రిస్క్ అనుకోండి. ఈ హోమ్ థియేటర్స్కి ఈ క్యూబ్ వాళ్ళు ఒక కోడ్ ఇస్తారు. సపోజ్ మీ ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది, ఒక సినిమా చూడాలనుకుంటే క్యూబ్ వాళ్ళు మీకు ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ దాని వాల్యూ ఒక 1 week ఎంత ఉంటుంది. సో నేను విన్నది ఏంటంటే క్యూబ్ నుంచి కూడా ఇతనికి అది డైరెక్ట్ కోఆపరేషనా ఇండైరెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నారా తెలియదు, కానీ క్యూబ్ నుంచి కూడా ఇతనికి కంటెంట్ అందుతోంది అని విన్నాను. అదేమన్నా రివీల్ చేశాడా ఇన్వెస్టిగేషన్లో? మనం ఇతన్ని పట్టుకున్న రోజు వితిన్ 24 hours కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ కస్టడీ కోసం కూడా పిటిషన్ ఫైల్ చేశాము. వన్స్ మనకు కస్టడీకి అతను వచ్చినప్పుడు ఇంకా ఈ ఫర్దర్ ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేస్తాము. మీరన్న ఈ క్వశ్చన్స్, అట్లాగే ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్లో వెరిఫై చేస్తామండి. అతను వన్స్ కస్టడీకి వస్తే 7 days కస్టడీ అడిగాము. సో కస్టడీకి తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మేము తరోగా వెరిఫై చేస్తాం. రైట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇందాక ఒక ఫిగర్ చెప్పారు, 21,000 మూవీస్ ఇతని దగ్గర ఉన్నాయి అని. ఇప్పుడు ఆ 21,000 మూవీస్ హార్డ్ డిస్క్లు అఫ్కోర్స్ మీరు స్వాధీనం చేసుకుంటారు వాటిని, లేదా ఏదో జరిగి ఉంటుంది కదా, కానీ వాటి కాపీస్ ఇంకా లేవని గ్యారంటీ ఏముంటుంది? అతను ఇంకెవరికన్నా కాపీస్ సేల్ చేసి ఉండొచ్చు కదా? డెఫినెట్గా అండి, షేర్ చేసి ఉండొచ్చు. ఇవే మేము రికవర్ చేసినవి కాకుండా ఇంకా కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే అతను ఇక్కడ ఓన్ హౌస్ ఇక్కడే కాకుండా ఇంకా డిఫరెంట్ కంట్రీస్ కూడా మూవ్ అవుతా ఉన్నాడు. సో ఇవి క్లౌడ్ లో కూడా పెట్టుకొని ఉండే ఛాన్స్ ఉంది. డిఫరెంట్ మీడియంస్ ఉన్నాయి స్టోర్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా మేము అనలైజ్ చేసి ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఫర్దర్ గా ప్రాసిక్యూషన్ లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది.
ఇతని మోడస్ ఆపరెండిలో మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారా కొంతమంది ఇతనికి ప్రొవైడ్ చేస్తే దాన్ని హెచ్డి ఫార్మాట్లోకి మార్చి ఇతను ఐబొమ్మలోనో బొప్పంలోనో పెడుతున్నాడు అనేది మీరు చెప్పిన మాట కదా. ఇతను ఎంత పే చేస్తూ ఉంటాడు? ఎవరన్నా ఒక సినిమా ఇతనికి టెలిగ్రామ్ ద్వారా ఇచ్చారనుకోండి, ఎంత పే చేస్తున్నాడు ఏంటో అని చెప్పాడా? అవునండి, ఒక మూవీకి 30,000 to 40,000 మినిమం నుంచి 1 lakh వరకు, అంటే టాప్ హీరోస్ ఉన్నవి, ఫేమస్ మూవీస్ ఉంటే 1 lakh వరకు కూడా పే చేస్తున్నట్టు చెప్పాడు. అంటే మినిమం 30,000 to 40,000 నుంచి 1 lakh రేంజ్లో ఒక్కొక్క మూవీకి ఇతను ఇచ్చి కొనుక్కుంటున్నాడు. రైట్. డీసీపీ గారు, ఇక్కడ ఇతని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటండి? ఈ సినిమాలన్నీ పెడుతున్నాడు, ఐబొమ్మనో బొప్పమ్మో పెడుతున్నాడు, ఎవరో డౌన్లోడ్ చేసుకుంటారు, ఇవన్నీ ఫ్రీ సర్వీసే కదా. ఇతను అప్లోడ్ చేస్తాడు, డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఇతనికి ఏం పే చేయరు, చూస్తారు, అలా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, చూస్తారు, లేదా డౌన్లోడ్ చేసుకుంటారు. బట్ ఇతని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? ఎందుకంటే సిపి గారు చెప్పింది ఏంటంటే 20 కోట్లు ఉంది తన దగ్గర, సంపాదించింది 3 కోట్లు మాత్రమే మేము స్వాధీనం చేసుకున్నాం, ఇంకా చాలా ఉంది అని అన్నారు. ఇంకా చాలా ఉండొచ్చు కూడా. సో ఏంటి ఇన్కమ్ సోర్స్ అని చెప్పాడా? సోర్స్ మనకి వెరిఫై చేసినప్పుడు ప్యూర్లీ ఏదైతే యాడ్స్ పోస్ట్ అవుతున్నాయో వెబ్సైట్లో, ఈ బప్పం కానీ ఐబొమ్మలో కానీ పోస్ట్ అవుతున్న యాడ్స్ నుంచి జనరేట్ అయిన ఇన్కమే ఇతనికి సోర్స్ అండి. ఈ యాడ్స్ బేసికల్ గా బెట్టింగ్, గేమింగ్ అప్లికేషన్స్ సంబంధించిన యాడ్స్ రన్ అవుతున్నాయి. ఈ యాడ్స్ నుంచి హ్యూజ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అదే ఇతనికి పర్ మంత్ 10 to 15 lakhs ఆఫ్ ఇన్కమ్ వస్తున్నట్టు మా ఇన్వెస్టిగేషన్లో తేలిందండి. ఇతనికి వచ్చినటువంటి అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ కానీ, మనీ ట్రైల్ కానీ, అనాలిసిస్లో 4 డిఫరెంట్ అకౌంట్స్ మనం ఐడెంటిఫై చేశాము. ఇతని పేరు మీద ఒక పాన్ కార్డు, అట్లాగే ప్రహ్లాద్ కుమార్ అని ఇంకొక పేరు, బట్ ఇతనిదే పిక్చర్ అనమాట. ఒక ఫేక్ పాన్ కార్డు క్రియేట్ చేసుకొని ఫోర్జరీ చేసి ఆ రెండింటి మీద కూడా అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. వాటిల్లో మనం ఇప్పటి వరకు చూసిన అనాలిసిస్ ప్రకారము మార్నింగ్ సిపి గారు చెప్పినట్టు 20 crores ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు గుర్తించాము. దానిలో 3.5 crores 2 అకౌంట్స్లో ఉంటే అది ఫ్రీజ్ చేయడం జరిగిందండి. ఇంకా కూడా ఫర్దర్గా మనం సీజ్ చేసిన కార్డ్స్, చెక్ బుక్స్, వీటన్నిటికి సంబంధించి ఇంకా అనాలిసిస్ అనేది చేయాలండి. బ్యాంక్స్కి నోటీసెస్ పంపించాము. ఇతని ఫ్యామిలీ మెంబర్స్ కొంత సహకరించారు ఇతను పట్టుకోవడంలో అనేది కూడా వచ్చింది. అలాంటిది ఏమైనా ఉందండి? ఇతని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అనేది మనకి ఇతను పట్టుకుని తీసుకొచ్చిన తర్వాతే తెలిసిందండి. ఇతను మేము మా ఇన్వెస్టిగేషన్ లో చూసినప్పుడు ఫ్యామిలీ అనేది ఇతనికి వైఫ్ ఉన్నారా లేకపోతే ఏంటి ఫ్యామిలీ అనేది కూడా మేము చూస్తాం. ఎందుకంటే కమ్యూనికేషన్ ఛానల్స్ వర్కౌట్ చేయడానికి చూసినప్పుడు మనకి సర్ప్రైజింగ్ గా ఎవరితో కూడా కమ్యూనికేషన్ లేదు, ఎక్సెప్ట్ ఫాదర్తో అప్పుడప్పుడు మాట్లాడడము ఇట్లా తప్ప వేరే ఎవరితో కూడా కాంటాక్ట్ ఉన్నట్టు మనకి ఇన్వెస్టిగేషన్లో బయటపడలేదు. సో ఇతన్ని పట్టుకొని తెచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో మనకి రివీల్ అయింది ఏంటి అని అంటే, ఇతను 16లో మ్యారేజ్ చేసుకొని 17లో డివోర్స్ ఇచ్చాడని, వైఫ్ ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ చేసుకున్నాడని, డిస్టర్బెన్సెస్ వల్ల ఇతని యొక్క ఫైనాన్షియల్ కండిషన్ని వాళ్ళు హెకిల్ చేయడం వల్ల ఇతను మోటివేట్ అయ్యి తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదించాలని మోటివేట్ అయ్యాడని, ఇట్లా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో పట్టుకొని తెచ్చి అరెస్ట్ చేస్తున్న సందర్భంలో బయటపడిన విషయాలు. ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు ఇతనే మెయిన్ అక్యూజ్డ్ అని మనకు అరెస్ట్ చేయడానికి 3-4 days ముందు మనం ఐడెంటిఫై చేశాము. ఎల్ఓసి పెడదాము అనుకుంటున్న టైంలో ఇతనితోటి టచ్లో ఉన్న ఒక అతను హైదరాబాద్లో, అతన్ని పట్టుకోవడానికి మన టీం వెళ్ళినప్పుడు అతనికి ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో, నేను ఇండియా వచ్చాను అని చెప్పేసి. అప్పుడు ఆ మెసేజ్ రవి పెట్టిన మెసేజ్గా మనం గుర్తించి ఆ రోజు మార్నింగే మన టీం వెళ్ళిన మార్నింగే అతను ఇండియాలో ల్యాండ్ అయ్యాడు అనేది ఐడెంటిఫై చేసి అప్పుడు ఇమీడియట్గా సెకండ్ టీం వెళ్ళి అతన్ని అప్రహెండ్ చేయడం జరిగిందండి. సో మనం చేసిన అప్రహెన్షన్ అయితే ఈ రకంగా చేసాము. ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా మనం అతను తీసుకొచ్చిన తర్వాత, అతను చెప్పిన తర్వాత మనకు తెలిసింది. గ్రేట్ ఇదండి. అయితే ఇక్కడ ఇప్పుడు ఇతన్ని క్యాచ్ చేశారు, బ్లాక్ చేశారు కదా, కానీ ఇంకా మూవీ రూల్స్ అని ఇంకేవో ఉన్నాయి, నాకు పెద్దగా తెలియదు, కానీ మా వాళ్ళు చెప్తున్నది, మీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మూవీ రూల్స్ అని ఇంకేవో కొన్ని ఉన్నాయి అంటున్నారు. వాటి విషయంలో ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు డిపార్ట్మెంట్ వైపు నుంచి, మీ వైపు నుంచి డీసీపీ గారు? అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే ఉన్నమాట వాస్తవమేనండి. పైరసీ వెబ్సైట్స్, హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి.
దానిలో ఎక్కువ ట్రాఫిక్ జనరేట్ అయ్యే వెబ్సైట్స్ కొన్ని పాపులర్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. మూవీ రూల్స్ కానీ, వన్ తమిళ్ ఎంవీ కానీ, తమిళ్ బ్లాస్టర్స్ కానీ సంబంధించిన చాలా మందిని మనం ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఇంకా కూడా వెబ్సైట్ డౌన్ చేయడానికి కూడా మనం నోటీసెస్ పంపించాము గవర్నమెంట్కి. రన్ అవుతున్నట్లయితే కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేస్తామని ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. సో ఏ పైరసీ వెబ్సైట్ అయినా ఎక్కడైనా కానీ బేస్డ్ ఆన్ కంప్లైంట్ విల్ గెట్ ఏ కేసు రిజిస్టర్డ్ అండ్ ఇన్వెస్టిగేట్ అండి. సో దాన్ని బట్టి ఫర్దర్గా మనం ఎవరున్నారనేది వెరిఫై చేసి అరెస్ట్ చేస్తాం. ఇక్కడ ఒక అంటే ఇది ఎలాంటి సందర్భమో నాకు తెలియదు కానీ ఇతన్ని చాలా హీరోయిక్గా వర్షిప్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. మా కోసం సినిమాలో వెళ్ళలేని మా కోసం చేస్తున్న ఒక వ్యక్తి, ఇతన్ని అరెస్ట్ చేయొద్దు, ఇతన్ని ఏం చేయొద్దు, అది సంథింగ్ చూసే ఉంటారు, మీ నోటీస్కి వస్తాయి, మీకు ఇవన్నీ ఫుల్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా. సోషల్ మీడియాలో చాలా ప్రైజ్ చేస్తున్నారు అతన్ని, అంటే అదే ఇక చాలా హీరో వర్షిప్ ఇస్తున్నారు అతనికి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో కూడా ఇతను వన్ మ్యాన్ ఆర్మీ అనే పదాలు వచ్చినాయి మన డిబేట్లో కూడా. సో ఆ వర్షిప్ చేస్తున్న వాళ్ళని లేకపోతే అతన్ని దాని ఏమనాలి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని, అతని యాక్టివిటీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళని ఎలా చూడాలి, మీరేం చెప్తారు వాళ్ళకి? ఒకటేంటంటే అండి, ఇతను వర్షిప్ ఎందుకు చేస్తున్నారు అని అంటే ఫ్రీగా మూవీస్ చూపిస్తున్నాడు, లేకపోతే ఓటీటీ కంటెంట్ చూడడానికి అలౌ చేస్తున్నాడు. సో అలాంటి ఫ్రీ యాక్సెస్ వాళ్ళకి ఎక్కడ దొరకదు అని వీళ్ళకి అతను హీరో అయిపోయాడు, ఎవరైతే కామన్ మ్యాన్ ఉన్నారో. సో అందుకోసం వాళ్ళు అతని గురించి పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం ఇదంతా చేస్తున్నారు. బట్ ఈ సందర్భంగా ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సిపి గారు కూడా మార్నింగ్ చాలా ఎలాబరేట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు కూడా ఏదైతే ఈ మూవీ ఫ్రీగా చూడడం అనేది ఒక ఎత్తు అయితే, వీళ్ళు చూడడానికి ఆ వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు వీళ్ళ యొక్క ఫోన్ నెంబరు, వీళ్ళ మెయిల్ ఐడి, అలాగే వీళ్ళ ఐపీ అడ్రస్ ఇవన్నీ కూడా అతనికి వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైతే మనం పైరసీ కేసులో అరెస్టులు చేశామో అని తెలిసినప్పుడు అతను ఓపెన్ గా కూడా చెప్పడం జరిగింది, నా దగ్గర 5 crores మెంబర్స్ డేటాబేస్ ఉంది, నా దగ్గరికి వస్తే ఇవన్నీ కూడా బయట పెడతాను అని ఓపెన్ గా చాలా ఛానల్స్ లో కూడా నేను హెడ్లైన్స్ లో చూశాను. సో ఈ డేటా ఇతను ఏం చేస్తాడు, ఈ డేటాని యూజ్ చేసి బెట్టింగ్ అండ్ గేమింగ్ అప్లికేషన్ వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. ఇదంతా కూడా డార్క్ వెబ్ లో అమ్మేసి ఫర్దర్ గా ఇవి సైబర్ క్రైమ్స్ లో విక్టిమ్స్ అవుతారనమాట. ఎవరైతే ఈ కంటెంట్ ను ఫ్రీగా చూడాలని ఇష్టపడి ఇతన్ని వర్షిప్ చేసే స్టేజ్కి కూడా వచ్చారో వాళ్ళు విక్టిమైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఈ డేటాబేస్ వల్ల. సో వాళ్ళకి తెలియట్లేదు, ఫ్రీగా ఒక పక్క ఇస్తూనే ఇంకో పక్క వాళ్ళ దగ్గర నుంచే సైలెంట్ గా డబ్బులు దోచేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. సో సైబర్ క్రిమినల్స్ కి వాళ్ళ డేటాబేస్ వెళ్తుంది అనేది కూడా వాళ్ళు రియలైజ్ కాలేకపోతున్నారు. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే, ఫ్రీగా ఏది రాదు, ఉదయం కూడా ఆల్రెడీ చెప్పారు చాలా లౌడ్ అండ్ క్లియర్ గా. సో ఏది కూడా ఫ్రీగా రాదు, మనము కొంత డబ్బు స్పెండ్ చేసి చూడొచ్చు, లేదు అని అంటే టైం ఓపిక్గా వేచి చూస్తే ఓటీటీలో కానీ ఎక్కడైనా కానీ వస్తాయి, చిన్న సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడొచ్చు. అంతేగాని ఫ్రీగా మనం చూస్తున్నామని అనుకుంటే చాలా నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అదే అడ్వర్టైజ్మెంట్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు అన్నట్టుగా సినిమాలు కూడా ఎవరికి ఊరికే రావు. మన వ్యక్తిగతమైన డేటా మొత్తాన్ని అతను చేతిలో పెట్టుకున్నాడు, మీరు చెప్పింది కరెక్ట్. రేపు ఆ డేటాని ఎలాగైనా యూజ్ చేయొచ్చు. ఎంత భయంకరమైన ఇవి వస్తాయో కూడా చాలా అనుభవాలు చూస్తున్నారు. అయినా కొంతమంది తెలియక వర్షిప్లో ఉన్నారు. రైట్, తర్వాత ఇంకొక ఫైనల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, మధ్యాహ్నం సిపి గారితో చిరంజీవి గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, అండ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు, ప్రముఖ ప్రొడ్యూసర్, ఆయన కూడా ఉన్నారు. అంటే వీళ్ళు అడిగింది ఏంటి అంటే, ఇప్పటికైతే పట్టుకున్నాము, ఓకే వీఆర్ హ్యాపీ, బట్ ఇక మొదట ఇలాంటి వాళ్ళు పుట్టడానికి గ్యారంటీ లేదు. బోల్డ్ అంత కంటెంట్ ఇతని దగ్గర 21,000 ఫిల్మ్స్ ఉన్నాయి, అవి ఎక్కడెక్కడో డేటా కాపీ చేసి ఉంటాడు, ఇంకేమైనా జరగవచ్చు కదా. సో సెంట్రల్ వైపు నుంచి స్టేట్ వైపు నుంచి కూడా కొన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాలి అన్నారు. ఇప్పుడున్న చట్టాలు సరిపోవనేది బహుశా వాళ్ళ ఒపీనియన్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? చట్టాలు మనకి చాలా మంచి చట్టాలు ఉన్నాయండి, వాటిని ఎఫెక్టివ్గా వినియోగించుకొని మనం అరెస్టులు కూడా చేశాము, వాళ్ళు కూడా చూశారు. సో చట్టాల పరంగా అయితే స్ట్రింజెంట్ లాస్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసే విధానంలో ఉంటుంది. ఇంకా కూడా కావాలంటే ఇంకా మోర్ స్ట్రింజెంట్ గా చేయొచ్చు, పనిష్మెంట్ అనేది పెంచొచ్చు. డిటరెన్స్ రావాలి అని అంటే కొన్ని కేసెస్ కన్విక్షన్ వచ్చి దానికి బాగా వైడ్ పబ్లిసిటీ ఇస్తే
ఇట్లా పైరసీ చేసినా కానీ మనకి శిక్ష పడుతుంది అనేది మెసేజ్ కనుక లౌడ్ అండ్ క్లియర్గా వెళ్ళిందంటే ప్రజలు భయపడతారు. ఈవెన్ వాచ్ చేస్తే కూడా అది పనిషబుల్ అఫెన్స్, అలాంటి వాచ్ చేయకూడదు అనేది కూడా ఒక చిన్న ఇది పెట్టచ్చు. సో చట్టపరంగా ఉన్నటువంటి బాగుంది, ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు, ఇంకా స్ట్రింజెంట్ చేయాలి అని అంటే. బేసికల్గా ఇది ఏంటంటే పైరసీ అనేది కంటిన్యూస్ అఫెన్స్. మనం ఒకళ్ళు పట్టుకుంటే అది ఆగిపోద్ది అనేది ఎవరు చెప్పలేరు. అవును, మార్నింగ్ అందరు చెప్పినట్టు ఒక వెబ్సైట్ డౌన్ చేస్తే ఇంకోటి వస్తుంది. సో ఒక అతన్ని పట్టుకుంటే ఇంకో 10 మంది వస్తారు. బట్ ఇది మన ప్రజల యొక్క మైండ్ సెట్లో మార్పు వచ్చి వాళ్ళు ఫ్రీగా చక్కగా ఆనెస్ట్గా కంటెంట్ని వాచ్ చేయాలి. వాళ్ళు కష్టపడి కోట్లు పెట్టుబడి పెట్టి తీస్తున్న సినిమాని మనం ఫ్రీగా ఇంట్లో కూర్చొని చూడాలి అనుకోవడం అనేది తప్పు. వాళ్ళే ఫ్రీగా చూపిస్తే అది వేరే విషయం, కానీ ఇల్లీగల్ మీన్స్లో పైరేటెడ్ కంటెంట్ని ఫ్రీగా చూపిస్తున్నప్పుడు అది వాచ్ చేయడం అనేది కూడా తప్పు, నేరం అనే దాన్ని ప్రజలు రియలైజ్ అయినప్పుడు పైరసీ అనేదే ఉండదండి. ఎవరు ఆ వెబ్సైట్ విజిట్ చేయకపోతే వాడే వెబ్సైట్ డౌన్ చేసుకుని వెళ్ళిపోతాడు. సో అలాగా అందరూ కలిసి పైరసీని ఫైట్ చేసి పైరసీ అనేదే లేకుండా, మూవీ పైరసీ అనేదే లేకుండా చేసే రోజు వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగు స్టేట్సే కావచ్చు, ఇండియాలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు. వాళ్ళకి తెలుసు చట్టపరంగా చేయాలి, చట్టానికి వ్యతిరేకంగా చేయడం అనేది కరెక్ట్ కాదనేది తెలుసు. అందరూ కలిసి వచ్చినప్పుడు ఇది ఎన్నో రోజులు పట్టదండి ఇదంతా కూడా రూపుమాపడానికి. డీసీపీ గారు, లెట్ us హోప్ ఫర్ ది బెస్ట్ అండి. అయితే ఇక్కడ ఫైనల్గా మీకు సంబంధించిన పర్సనల్ క్వశ్చన్ ఒకటి. మీరు షీ టీమ్స్లో బాగా యాక్టివ్గా చేసి చాలామందిని ఇది చేయగలిగారు, మీకు ఆ మంచి నేమ్ వచ్చింది. ఇప్పుడు ఇందులోకి రాగానే ఒక పెద్ద ఇది స్కామ్ అనాలో, దీన్ని దొంగతనం అనాలో, దీనికి ఏ పేరు పెట్టగానే చాలా పెద్ద థెఫ్ట్ ఇది. దీన్ని బ్రేక్ చేసిన ఒక టీంకి మీరు లీడ్ చేశారు మీ నేతృత్వంలో. హౌ డూ యూ ఫీల్? మీకు ఏమనిపిస్తుంది కెరీర్లో ఇంత మంచి అవకాశం? చాలా హ్యాపీగా, చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందండి. అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హార్ట్ నిండిపోతుంది కదా, మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ 100% ఫుల్ఫిల్ చేస్తే. అలాంటి సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. సో అలాంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, అట్లాగే డీజీపీ తెలంగాణ సార్కి, ఉన్న ఆఫీసర్స్ అందరు, అడిషనల్ సిపి గారికి మోటివేట్ చేసి టైం టు టైం ఎంకరేజ్ చేసి మాకు హెల్ప్ చేసినటువంటి ప్రతి ఆఫీసర్కి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఈ ఆపర్చునిటీ అనేది పోలీస్ ఇంక్లూడింగ్ అవర్ టీమ్ మెంబర్స్. టీమ్ వర్క్ తోనే ఇది సాధ్యమైంది. అది షీ టీమ్సే కావచ్చు, సైబర్ క్రైమ్సే కావచ్చు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ డీసీపీ కవిత గారు. ఫ్యూచర్లో మీరు ఇంక ఇలాంటి బ్రేక్స్ ఎన్నో చేయాలని ఆశిస్తూ ఐబొమ్మని క్లోజ్ చేసినందుకు, శుభం కార్డు వేసినందుకు, ఎండ్ కార్డు వేసినందుకు ఇండస్ట్రీ తరఫున, మా తరఫున కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి పైరసీని లేకుండా చేయడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హార్ట్ఫుల్ అప్రిషియేషన్స్ డీసీపీ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది డీసీపీ కవిత గారితో స్పెషల్ లైవ్ షో.